హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి. టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2018 పేపర్. ఇది పేపర్ 2. ఓకే, విద్య మన ఎడ్యుకేషన్ పేపర్ 2 2018లో కండక్ట్ చేయబడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 2. పేపర్ 2 మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దీంట్లో మనకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సైకాలజీ నుంచి, ఇంకొకటి మన ఫిలాసఫీ, ఓకే, విద్యాతత్వశాస్త్రం నుంచి, ఇంకా మన స్టాటిస్టిక్స్. 3 సబ్జెక్ట్స్ ఓవరాల్గా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదంతా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు సైకాలజీ నుంచి, స్టాటిస్టిక్స్ నుంచి, మరి ఈ విద్యాతత్వం ఫిలాసఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేశాడో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏ టాపిక్స్ పై నుంచి ఎన్ని క్వశ్చన్స్, అంటే ఏ అయితే ఇంపార్టెంట్ ఏరియా ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో నుంచి మెయిన్గా మనం ప్రాక్టీస్ చేస్తే, చదివితే మనకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో చూడండి, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని ఎవరన్నారు? ఇది 10-1. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం. ఇందులో చూడండి, ఏకకారక సిద్ధాంతం మనకు బీనెస్, టెంటర్మన్ వీళ్ళు ముగ్గురు కనుక్కున్నారు. ద్వికారక సిద్ధాంతం వచ్చేసి మనకు కార్ల్ స్ప్రియర్మన్. ఓకే, బహుకారక సిద్ధాంతం ఇది థారండైక్. సామూహిక కారక సిద్ధాంతం ఇది థారండైక్. ఓకే, నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం ఇది మనకు గిల్ఫోర్డ్. ఓకే, ఇది కూడా సైకాలజీ నుంచి, ఇది కూడా సైకాలజీ నుంచి. ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞా పరీక్షలలో ఎవరు ఎక్కువ స్కోర్ సాధిస్తారు? సమైక్య ఆలోచన పరులు. ఓకే, సమైక్య ఆలోచన పరులు ఎక్కువ స్కోర్ సాధిస్తారు. నెక్స్ట్, కింది వాటిలో ఏది విస్మృతి యొక్క ముఖ్య కారకం కాదు? సమ్మరైజేషన్. ఈ కింది వాటిలో ఏ జత సరైనవి? చూడండి, ఇక్కడ ఏ జత సరైనది మనకు ఆండ్రినల్ గ్రంథి ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది కరెక్టే. మరియు బి, పీయూష గ్రంథి తక్కువ స్రవిస్తే మందబుద్ధి, నిరాశగా కలుగుతారు. నెక్స్ట్ చూడండి, 6th క్వశ్చన్, ప్రకృతి పరిసరాలు, తోటి వారితో, పర్యావరణంతో సర్దుపోయే విధానమే విద్య అని ఎవరన్నారు? వాస్తవికవాదులు. నెక్స్ట్ 7th క్వశ్చన్, విద్యా తత్వశాస్త్రం యొక్క గతిశీల పార్శ్వం. ఇది తత్వశాస్త్రం విశ్వాసానికి సంబంధించిన క్రియాశీల అంశం. జీవితం యొక్క ఆదర్శాలను వాస్తవీకరించడానికి ఆచరణీయ సాధనం అని పేర్కొన్నవారు. ఇది జాన్ ఆడమ్స్. ఓకే, నెక్స్ట్ జైనిజం జతపరచండి. జైనిజం, సాంఖ్య, బుద్ధిజం, వేదాంతం. జైనిజం మతపరమైన విలువలు. ఓకే, సాంఖ్య అంటే ఏంటిది? మనకు విషయాత్మక మరియు ఆధ్యాత్మిక విలువలు. నెక్స్ట్ సి, బుద్ధిజం అంటే నైతిక విలువలు. నెక్స్ట్ డి, వేదాంతం అంటే ఆధ్యాత్మిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏవి సత్యము కాదు? ఓకే, ఏది అంటే అసత్య వాక్యం అన్నట్టు. సత్యము కాదు అంటే అసత్య వాక్యం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు మనకు, ఇస్లాం విద్య సంకుచితమైనది అంటే కన్జర్వేటివ్. జైనిజం నిస్వార్థతకు, పరహితత్వాన్ని నిలబడుతుంది. ఓకే, ఇది రాంగ్. నెక్స్ట్, భారతీయ పాఠశాలల్లో క్రమశిక్షణ కఠినం. ఇది కూడా రాంగ్. బిసి, ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి రాంగ్. ఓకే, ఇస్లాం విద్య సంకుచితమైనది, కన్జర్వేటివ్, ఇది రైటే. వేదాంత బోధన పద్ధతిని విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుసరించి ఉండేది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో విద్యా పద్ధతిగా వివేకానందుడు సూచించనిది అంటున్నాడు. ఓకే, వివేకానందుడు సూచించనిది సహాయ పఠన. ఇది అతను సూచించిన దానిలో లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 35 ప్రాథమిక మూర్తిమత్వ ప్రవర్తన లక్షణాల నుండి 16 మూల లక్షణాలుగా విశ్లేషించినది క్యాటల్. ఓకే, ఇది మన సైకాలజీ క్వశ్చన్, ఆర్బి క్యాటల్. నెక్స్ట్, వ్యక్తి జీవితంలోని అనేక సంఘటనలను పరిశీలించి ఇందులో నమోదు చేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా చేయడం జరుగుతుంది. ఇది ఎవరన్నారంటే ఎనక్టోలల్ రికార్డ్స్ అంటారు. ఓకే, పద సంసర్గ పరీక్షను తయారు చేసిన వారు కెంట్ మరియు
రోసినాఫ్. నెక్స్ట్ మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఓకే లో గల అంశాల సంఖ్య 550. ఇది మన సైకాలజీ క్వశ్చన్. కోటి సహసంబంధ గుణకాన్ని గ్రీక్ అక్షరమైన రోతో సూచించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్పియర్మన్. ఇది స్టాటిస్టిక్స్. ప్రత్యేక విద్యకు ఆధారం కానిది విద్యా శరీర ధర్మశాస్త్రం. సరైన జతలను గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ సరైన జతలు చూడండి, AC2. ఏ5 ఉన్నది అలెక్సియా, ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడం రాయడంలో ఆసక్తత. ఓకే నెక్స్ట్ అఫేసియా, ఇంగితాలను గ్రహించడంలోనూ వాడటంలోనూ ఆసక్తత అంటే ప్రాబ్లం అన్నట్టు. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. ఏ అధిక స్థాయి సృజనాత్మకత అంటే ఏంటిది ధార శుద్ధి. ఓకే మేధాపర లక్షణం. 4th చిక్కు ప్రశ్నలు వేయడం మరియు పొడుపు కథలు. మేధాపర లక్షణం అంటే భౌతిక లక్షణం. క్రీడా సామర్థ్యం ఉండడం. విద్యాపరమైన లక్షణం జ్ఞాపక శక్తి ఉండడం. జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ చదవగలడం. క్రీడా సామర్థ్యం అంటే భౌతిక లక్షణం, ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడు మనం ఆడొచ్చాం. నెక్స్ట్ మేధాపరమైనది ఈ చిక్కు ప్రశ్నలు అంటే పజల్స్ టైప్స్, పొడుపు కథలు అవన్నీ మనం ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్ గోడ గడియారం చేసే శబ్ద పరిమాణం ఎంత 50 డెసిబుల్స్. కింది వాటిని వైయక్తిక భేదాలు విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రణాళిక పద్ధతికి సంబంధించి జతపరచుము అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకు విలియం బర్డ్ ఏం చేసిండంటే గారి ప్రణాళిక. కీల్ ప్యాట్రిక్ ఏంటిది మనకు ప్రాజెక్ట్ మెథడ్. జాన్ డూయి మరియు కీల్ ప్యాట్రిక్ ఇద్దరు కలిసి మనకు ప్రాజెక్ట్ పద్ధతి ఇచ్చారు. WC వాష్బర్న్ ఇతను వినెట్గా ప్రణాళిక. WC వాష్బర్న్ వినెట్గా. నెక్స్ట్ హెలెన్ పార్క్ హోస్ట్ ఇతను గారి ప్రణాళిక. ఇది మన పెడగాగి నుంచి సైకాలజీలో పెడగాగి క్వశ్చన్స్ ఇవి మనం ప్రణాళికలు. ఓకే నెక్స్ట్ చూడండి కింది వాటిని జతపరచండి అంటున్నాడు. అస్తిత్వవాదం దేన్ని సూచిస్తుంది ధ్యానాన్ని. ఓకే భావవాదం అంటే ఏంటిది ఇమోషన్స్ ఫీలింగ్స్ అన్నట్టు. ఇదేంటిది మనకు జ్ఞానం విజ్డమ్ భావవాదం. ఓకే సకారాత్మక తార్కికం ఇదేంటిది విశ్లేషణ. యథార్థవాదం అంటే విమర్శ. ఓకే నెక్స్ట్ ప్రస్తుత భారతీయ విద్యకు అతి తక్కువ ప్రాముఖ్యత గల సవాలు తక్కువ స్థాయి ప్రజల దారిద్ర్యం. కింది వాటిలో ఏది సరైనది? కమ్యూనిటీ స్వభావం త్వరిత విద్య ఎర్లీ ఎడ్యుకేషన్ను నిర్ణయిస్తుంది. లీగల్ కోడ్ను ఇలా తీసుకుంటారు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్గా తీసుకుంటారు. తల్లి ఆధిపత్యం గల కుటుంబానికి ఉదాహరణ తోడాలు. ఓకే నెక్స్ట్ చూడండి మనకు కింది వాటిలో మానసిక వైకల్యానికి చెందనిది ఏది? మానసిక వైకల్యం ఆల్బినిజం. ఓకే ఇది మైక్రోసెఫలీ హైడ్రోసెఫలీ క్రెటినిజం ఇవన్నీ మనకు మానసిక వైకల్యానికి చెందుతాయి. ఆల్బినిజం చెందదు. నెక్స్ట్ చూడండి చిల్డ్రన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకు 1960లో. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యాక్ట్. ఓకే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ యాక్ట్ ఇప్పుడు మనకు 1990లో వచ్చింది. నెక్స్ట్ ది ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ C5 1994 వచ్చింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. ఓకే ఇది D3 1995లో వచ్చింది. బాలల న్యాయ చట్టం ఇది మనకు 1986లో వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచిన సంవత్సరం 1985. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇతరుల పట్ల సరైన విధంగా మనం ప్రవర్తించడానికి తోడ్పడే ఏ విషయమైనా అది నైతిక విలువయే అని నిర్వచించిన కమిటీ ఏంటిది? శ్రీ ప్రకాశ కమిటీ. ఓకే నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విలువలు ఏంటిది అంటే బాధ్యతను అంగీకరించుట. నిజాయితీకి సంబంధించిన విలువలు. నిజాయితీ అంటే ఏంటిది మనకు విశ్వసనీయత. పాఠశాల పని అలవాట్లకు సంబంధించిన విలువలు భద్రతా నియమాలను పాటించడం. ఇతరుల హక్కులకు సంబంధించిన విలువలు ఏంటిదంటే వైయక్తిక భేదాలకు అంగీకరించడం.
నెక్స్ట్ సామాన్య సంభావ్యత వక్రంలో ఇవి తప్పక సమానం కావాలి. Q3 - Q2 = Q2 - Q1. ఈ సాంఖ్యక శాస్త్రం పైన నేను సెపరేట్ వీడియోను అప్లోడ్ చేస్తాను తొందరలో. నెక్స్ట్ చతుర్థాంశ విచలన ప్రామాణిక విచలనంలో డాష్ వంతు ఉంటుంది. ఇది 2/3 వంతు ఉంటుంది. ఇది కూడా స్టాటిస్టిక్స్ క్వశ్చన్. అంకమధ్యమం +3 రో అంకమధ్యం -3 రో గల మధ్య స్కోరుల విస్తరణ శాతం 99.86%. సామాన్య సంభావ్యత వక్రానికి సాధారణంగా ఉండే బహుళకాల సంఖ్య 1. ఓకే. సామాన్య సంభావ్యత వక్రరేఖ ఆకృతి ఆదర్శ గంట ఆకృతి ఉంటుంది. కింది వాటిలో ఏవి సామాజిక పరివర్తన కారకాలు కావు? సామాజిక పరివర్తనానికి కారకాలు కావంటే ఆర్థిక కారకాలు. ఓకే. ఇవన్నీ భౌతిక లేక ఇవన్నీ మనకు సామాజిక పరివర్తన కారకాలు అవుతాయి. నెక్స్ట్ కింది వాటిలో ఏది సరైనది? రిజర్వేషన్ల కన్నా ప్రతిభ మెరిట్కే ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కింది వాటిలో ఏ జత సరైనది? A, D 2 మాత్రమే. ఇది 46 ప్రకరణ మాతృభాషలో విద్యను బోధించే హక్కును ప్రకటిస్తుంది. D 350A ప్రకరణ SC, ST మరియు బహిళ వర్గాల వారి కోసం ఆర్థిక సహకారం గురించి తెలుపుతుంది. ఓకే. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని ఎవరు నిర్వచించారు? సోక్రటీస్. నెక్స్ట్ కింది ప్రవచనాలలో ఏది తప్పుగా ఉన్న ప్రవచనం చూడండి. A మరియు D. A ఇస్లాం విద్యలో స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. నెక్స్ట్ వేదకాలంలో కంఠస్థం చేయడానికి ప్రోత్సహించలేదు. 2 రాంగ్. ఓకే. పేద విద్యార్థులకు కూడా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్యను అందించడానికి ఏర్పడినవి సక్సెస్ పాఠశాలలు. ఓకే. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిషన్ చాటోపాధ్యాయ కమిషన్. ఓకే. ఉపాధ్యాయుల కొరకు చాటోపాధ్యాయ కమిషన్. ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించుటకు డ్రాఫ్ట్ ప్రవర్తన నియమావళిని SCERT ఈ సంవత్సరంలో రూపొందించింది 1997. కింది వాటిలో ఏది సరైనది? ఓకే. B మరియు Cలు సరైనవి. B ఏది? ఒక ఉపాధ్యాయుడు నిత్య నిరంతర విద్యార్థి. ఇది సరైనది. నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తి సేవలు చేరడానికి ముందు ఉపాధ్యాయులకు అందించే విద్యను వృత్తిపూర్వక ఉపాధ్యాయ విద్యగా పిలుస్తారు. ఎస్. నెక్స్ట్ భారతదేశంలో సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది? ముంబైలో. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ A. ఫిషర్. నెక్స్ట్ x - y, x + y మరియు xల అంక మధ్యమం ఎంత అంటున్నాడు? x అంటే ఫస్ట్ మనం అంక మధ్యమం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఆరోహణ క్రమంలో అమర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది 1 ఉన్నది అనుకోండి. ఇది ఏమవుతుంది? 1 - 1 తర్వాత 1 నెక్స్ట్ 1 + 1 అన్నట్టు x అనేది మధ్యలో వస్తుంది. x - y, x + y దీని యొక్క ఆరోహణ క్రమం. అంటే మాకు మధ్యలో ఉన్నది ఏమవుతుంది? అంక మధ్యమం. మధ్యలో x వస్తుంది. నెక్స్ట్ చూడండి. 100 మంది ఉద్యోగులలో 99 మంది వేతనం 50 రూపీస్. 100 మంది ఉద్యోగ వేతనం 100 ఉద్యోగుల సగటు వేతనం కంటే 49.50 ఎక్కువ. అందరి అంటే 100 మందిలో ఉద్యోగుల వేతనం యొక్క అంక మధ్యమం అంటున్నాడు 50.50. ఇది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా సెపరేట్ వీడియో చేసి. ఇప్పుడైతే ఆన్సర్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇచ్చిన క్వశ్చన్లో యొక్క బహుళకం 10 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది. 10 అనేది బహుళకం అవుతుంది. నెక్స్ట్ సాధారణ సంభావ్యత వక్రరేఖలో వైషమ్యం విలువ శూన్యంగా ఉంటుంది. నెక్స్ట్ తత్వశాస్త్రం ప్రధాన విభాగం కానిది అర్థశాస్త్రం. నెక్స్ట్ తాత్విక మూలాధారాలు ప్రతిపాదించిన వారు ఆర్ నమ్మిన వారు వాటిని జతపరచండి అంటున్నాడు. భావవాదం ఎవరు చెప్పిండ్రు మనకు? మహాత్మా గాంధీ. ప్రకృతివాదం ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. వ్యవహారిక సత్తావాదం ఇది మనకు వ్యవహారిక సత్తావాదం ఎవరు చెప్పిండ్రు మనకు? విలియం జేమ్స్. వ్యవహారిక సత్తావాదం విలియం జేమ్స్. నెక్స్ట్ అస్తిత్వవాదం సోరెన్ కిర్కెగార్డ్. ఓకే. విద్యా సామాజిక విధానంలో ఉండాలని నొక్కి వక్కానించింది ఎవరు? అంటే నొక్కి చెప్పింది ఎవరు అంటున్నాడు? జాన్ డూయి. విలువల శాస్త్రం యాక్సియాలజీ గల ప్రధాన ఉపవిభాగాలు తర్కం, సౌందర్యాత్మకవాదం. ఓకే. అస్థెటికిజం. నెక్స్ట్ కింది జతలలో ఏవి సరైనవి? ఇవి 2 సరైనవి. వివేకానంద ధ్యానం గురించి చెప్పిండు. MK గాంధీ చేతి పని. ఇవి 2 సరైనవి. నెక్స్ట్ చూడండి. గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్
రాధాకృష్ణ కమిషన్ 1491625 అనే సంఖ్యలను వర్గ సంఖ్యలుగా గ్రహించడానికి ఏ రకానికి చెందిన అభ్యాసనం అంటే భావాత్మక అభ్యాసనం. నెక్స్ట్, విద్యార్థులలో అలసట పోగొట్టేందుకు అతి తక్కువ ప్రాముఖ్యత గల సూచన వ్యక్తిగతంగా బోధన జరగాలి. కింది జతలలో సరైనవి ఏవి అంటున్నాడు. చూడండి, మన కింది జతలలో A-C2 సరైనవి. ఏ, గుర్తింపు అవసరం, ఇతరులు మెచ్చుకోవాలని తాపత్రయం పడడం, ఇది సాధన అవసరం, వ్యక్తి తన చేపట్టిన పనులు విజయవంతం కావాలని ఆరాటపడడం. నెక్స్ట్ చూడండి, మనకు 60 క్వశ్చన్. కింది వాటిలో ఏది వైఖరులను కొలిచే ముఖ్య మాపనం కాదు అంటున్నాడు. వైఖరులను, ఓకే, యాటిట్యూడ్. నెక్స్ట్, ఇది థారండైక్ స్కేల్. నెక్స్ట్, ఇచ్చిన దత్తాంశంలో ఎక్కువ పర్యాయాలు ఆవృతమగు విలువలు ఇలా అంటారు. బహుళకం, ఓకే, పౌనపుణ్య బహుభిజి నందు ఉపయోగించేవి తరగతి మధ్య విలువలు మరియు పౌనపుణ్యాలు. నెక్స్ట్, మొదటి n సహజ సంఖ్యల వ్యాప్తి n-1. నెక్స్ట్, 10, 20, 15, 30, 35, 42 రాశుల మధ్యగతం. ఫస్ట్ వాటిని ఆరోహణ క్రమంలో అమర్చిన తర్వాత మనకు చూడాలి. ఇది 25 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వర్గీకరింపబడని దత్తాంశ అంక మధ్యమం సమ్మేషన్ ఆఫ్ x/n, ఓకే, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో ఏది సాంస్కృతిక అభివృద్ధికి చెందిన ప్రక్రియ కాదు అంటున్నాడు. సాంస్కృతిక బహుళత్వం. నెక్స్ట్, ఇవి సాంస్కృతిక సంఘర్షణ పరిష్కార విద్యా లక్ష్యాలలో ఒకటి. మార్పును అడ్డుకునే ధోరణిని నివారించడం. నెక్స్ట్, ప్రస్తుత కాలమాన వైఖరి ప్రకారం తత్వశాస్త్ర పద్ధతి విశ్లేషణ. సెకండరీ విద్యా కమిషన్ 1952 ప్రకారం కింది వాటిలో దేని అభివృద్ధి ప్రజాస్వామ్య విద్యా విధాన ఉద్దేశం కాదు అంటున్నాడు. శాస్త్రీయ మరియు సాంకేతిక విద్య. నెక్స్ట్, కింది వాటిలో ఏది సంస్కృత రూపం కాదు. ప్రజ్ఞ, సంస్కృతి మరియు మేధా సంస్కృతి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ప్రేరణాకారక నియమం అంటే ఇది ఉద్దీపన ప్రతిస్పందన. నెక్స్ట్, బహుళ ప్రతిస్పందన నియమం అంటే ఒక ఉద్దీపనకు చాలా ప్రతిస్పందనలు, బహుళ. నెక్స్ట్, సామీప్యత నియమం అంటే మనకు 1. ఇది షాజహాన్ అనగా తాజ్మహల్ గుర్తుకు రావడం, ఓకే. నెక్స్ట్, సంబంధిత నియమం అంటే జీవిత సంబంధం ఉదాహరణలు మరియు సంఘటనలతో బోధించుట. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో థారండైక్ ప్రధాన అభ్యాసన నియమం కానిది. ఇవన్నీ సంసిద్ధత, ఫలిత, అభ్యాసన, ఈ 3 థారండైక్ యొక్క నియమాలు. ఇది ప్రతిస్పందన నియమం అనేది థారండైక్ది కాదు, ఓకే. శిశువు తన చేతులను ఉపయోగించి ప్రాధాన్యత ఏ వయస్సు నుండి ప్రారంభమవుతుంది. చేతులను ఉపయోగించేది మనకు 2.5 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ దశలో ఎంత ప్రయత్నించినా అభ్యాసనానికి మెరుగుపరుచుకోలేరు. శారీరక ధర్మం హద్దు, ఓకే. ఈ కింది ఉద్వేగ వలన అడ్రినల్ అనే అంతఃస్రావ గ్రంథి కొన్ని శారీరక మార్పులను తెలుస్తుంది. సింపుల్గా అడ్రినల్లు స్రవించే హార్మోన్ అన్నట్టు వ్యాకులతను సూచిస్తుంది, ఓకే. క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏది సరైన ప్రవచనం కాదు అంటున్నాడు. గొప్ప విద్యావేత్తలందరూ గొప్ప మనోవైజ్ఞానులు కారు, ఓకే, ఇది మన రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆధునీకరణ ప్రక్రియపై మొదట చొరవ చూపిన దేశాలు ఏవి. పశ్చిమ యూరోపియన్ దేశాలు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ చూడండి, జతపరచండి ఉన్నది ఇక్కడ చూడండి. మనకు పాశ్చాత్యీకరణం ఏకు 5 చూడండి, ఇతర దేశాల సంస్కృతిని అనుసరించడం. చూడండి, బి పారిశ్రామికరణం అంటే ఏంటిది. మనకు విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు పెరగడం, ఓకే. నెక్స్ట్, లౌకికీకరణం అంటే ఏంటిది. మనకు మూఢ విశ్వాసాలతో ఆలోచించక హేతుబుద్ధితో ఆలోచించడం. నెక్స్ట్, పట్టణీకరణం అంటే ఏంటిది. ఇక్కడ ఉన్నది. పట్టణీకరణం అంటే ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు తరలి వెళ్ళడం. నెక్స్ట్, సంస్కృతీకరణం అంటే ఏంటిది. 2 దిగువ స్థాయి ప్రజలు ఉన్నత స్థాయి ప్రజల జీవన విధానాలను అనుసరించి ఉన్నత స్థాయి గల వారీగా కనబడాలని చూపించడం. ఇందులో మనకు ఈ టైప్స్ ఆఫ్ మ్యాచింగ్ ఇచ్చినప్పుడు 2 క్వశ్చన్స్ మనకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే మిగతాయి మనం ఎలిమినేట్ చేసే పద్ధతిలో మన పర్ఫెక్ట్ ఆన్సర్ని మనం గుర్తించగలం. నెక్స్ట్, హిస్టోగ్రామ్లో దీర్ఘచతురస్ర వెడల్పు దేనిని తెలుపుతుంది. తరగతి యొక్క అంతరం. నెక్స్ట్, బహుళకం ఈజ్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం -2 ఇంటూ సగటు. కింది వాటిలో
వ్యక్తులను తరచుగా సాంఘిక తరగతి వర్గీకరించడానికి తగిన లక్షణం ఏది అంటున్నాడు. జ్ఞానం. నెక్స్ట్ 82 క్వశ్చన్. ఇక్కడ కూడా మనం జతపరచండి ఇచ్చిండు. కుటుంబం అంటే ఏంటిది మనకు? ప్రథమ విద్య, ఎర్లీ ఎడ్యుకేషన్. కమ్యూనిటీ అంటే ఏంటిది మనకు? సాంఘికీకరణ. నెక్స్ట్ పాఠశాల అంటే ఏంటిది మనకు? పాఠశాల అంటే మనకు నియత విద్య. నెక్స్ట్ రాష్ట్రం అంటే విద్యా నియంత్రణ. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా జతపరచండి ఇచ్చిండు మనకు. ఫస్ట్ చార్లెస్ స్కూలే సిద్ధాంతం అంటే ఏకు 2 ఇచ్చింది ఇక్కడ చూడండి. చార్లెస్ స్కూలే సిద్ధాంతం అంటే సన్నివేశ నిర్వచనం. నెక్స్ట్ చూడండి మిడ్ సిద్ధాంతం అంటే బీకు 4 ప్రముఖులైన ఇతరుల మరియు సాధారణీకరణమైన ఇతరులు. ఓకే. నెక్స్ట్ సి ఫ్రైడ్ సిద్ధాంతం అంటే 1 ఉన్నది. 1 అంటే ఏంటిది మనకు? చిత్తు, అహం, అధ్యాయం, సిగ్మండ్ ఫ్రైడ్. ఓకే. ఈగో, సూపర్ ఈగో. నెక్స్ట్ డబ్ల్యూసి థామస్ సిద్ధాంతం. ఇతను చెప్పిన సిద్ధాంతం ఏంటిది? బింబ వ్యక్తిత్వ సిద్ధాంతం. నెక్స్ట్ చూడండి సమాన విద్యావకాశాల కల్పనను సూచించినది కొఠారి కమిషన్. నెక్స్ట్ సాంఘిక సంక్షేమ బోర్డుల ద్వారా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఏ సంవత్సరంలో ఫ్రీ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్లు ప్రారంభింపబడ్డాయి? 1990 నుంచి 1991. నెక్స్ట్ జాన్ డూయి ప్రకారం విద్య త్రిధ్రువ ప్రక్రియ. ఓకే. నెక్స్ట్ ఇది కూడా జతపరచండి ఇచ్చిండు మనకు. ఏవి సరైనవి? ఓకే. ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైన వాటిని చూడండి అంటున్నాడు. మనకు ఆన్సర్ సి, డి 2 సరైనవి. సి పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య, రీడింగ్, ఇది సరైనది. మనస్సును నియంత్రించడానికి విద్య. నెక్స్ట్ ఇది ఎమర్షన్. ఓకే. ఎమర్షన్ చెప్పిన మాట. ప్రపంచ పర్యావరణ దినం, అంతర్జాతీయ యోగా దినం సంవత్సరం వరుసగా ఈ తేదీలో జరుగుతారు. జూన్ 5, జూన్ 21 యోగా డే, జూన్ 5 పర్యావరణ దినం. నెక్స్ట్ కమ్యూనిటీకి ఉదాహరణ ఒక నగరం. ఓకే. ఇంతకుముందు కూడా కమ్యూనిటీ ఏమో క్వశ్చన్ వచ్చింది, ఇంపార్టెంట్ చూసుకోండి. సామాజిక పరివర్తనను సంబంధించిన నగరీకరణ ఈ కారణాలకు చెందుతుంది. సాంకేతిక కారణాల వల్ల నగరీకరణం చెందుతుంది. నెక్స్ట్ చూడండి కింది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలను వారి కాలానుగుణంగా అమర్చండి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనకు డి అన్నాడు, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ సి విల్హెల్మ్ వూంట్. నెక్స్ట్ బి స్టాన్లీ హాల్. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రైడ్. నెక్స్ట్ జాన్ డూయి. ఓకే. స్కిన్నర్ ప్రకారం విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిలోనికి రాని విషయం ఏంటిది? మూల్యాంకనం. కింద జతలలో ఏది సరైనది కాదు అంటున్నాడు. వ్యక్తి అధ్యయన పద్ధతి పావ్లవ్. ఓకే. పావ్లవ్ మనకి ఏం చేసిండు? కుక్క పైన ప్రయోగాలు చేసిండు. ప్రయోగాత్మక పద్ధతి ఉంట్, అంతా పరీక్షణ పద్ధతి సెయింట్ అగస్టిన్, పరిశీలన పద్ధతి గెసెల్. ఓకే. ఈ అబ్జర్వేషన్ డోమ్స్ కూడా గెసెల్ చేసిండు, ఇది ఇంపార్టెంట్ ఈ గెసెల్ పైన. ఓకే. అంతా పరీక్షణ పద్ధతి ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడుతుంది సంచరాత్మక వాదం. నెక్స్ట్ ప్రవర్తనవాదం యొక్క మూల పురుషుడు వాట్సన్, జేబీ వాట్సన్. ఓకే. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం మంచి విద్యా ప్రక్రియలు అవగాహనను దోహదపడడం. నెక్స్ట్ గెస్టాల్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైన విషయ అభ్యాసనం ఏది అంటున్నాడు? అంతరదృష్టి అభ్యాసనం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు మ్యాచింగ్ ఇచ్చిండు చూడండి. సంచలనాత్మక వాదం ఎవరు? విల్హెల్మ్ వూంట్. నెక్స్ట్ ప్రవర్తనవాదం ఇప్పుడే వచ్చింది మనకు, జేబీ వాట్సన్. సంసర్గవాదం అంటే జాన్ లాక్. మానవతావాదం మనకు అబ్రహాం మాస్లో, మానవతావాదం. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వాదం పియాజే. ఈ వాదాల గురించి కంపల్సరీ చూసుకోవాలి. చూడండి ఇప్పటివరకు 2-3 క్వశ్చన్స్ వచ్చేసినాయి మనకు. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క పితామహుడు ఎవరు? వూంట్, విల్హెల్మ్ వూంట్ వరకు ఇప్పటి వరకు 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి వూంట్ గురించి చూసుకోండి. మనోవిజ్ఞాన శాస్త్రం దేనికి సంబంధించింది? ప్రవర్తనానికి. ఓకే. రైలు ప్రయాణంలో బెర్త్ నంబర్ అవసరం ఉన్న ఫోన్ నంబర్లు, సినిమా హాల్లో సీటు నంబర్లు గుర్తుంచుకోవడం ఈ రకమైన స్మృతికి చెందుతుంది, స్వల్పకాల స్మృతి. ఓకే. ఈ బాహ్య కారకం వల్ల ఉపాధ్యాయుడు తన గొంతులో స్వరస్థానంలో మార్పులు చేసి తరగతి గదిలో విద్యార్థుల అవధానాన్ని ఏర్పరచుకోగలడు. దీనిని ఏమంటాం మనం? తీవ్రత. తప్పించుకు తిరిగే ప్రవర్తనం చెందిన ఉదాహరణ కారణం లేకుండా ఎడవడం. కింద వాటిలో పిల్లల్లో భాషాభివృద్ధి పెద్ద అవరోధం కానిది ఏది? మతిమరుపు. చెవుడు,
ద్విభాషా వాతావరణ అధ్యయనాలు ఇవన్నీ మనకు భాషావరదానికి దారితీస్తాయి. మతి మార్పు అనేది మనకేం ఇందులో కన్సల్ట్ అనేది లేదు. నెక్స్ట్ మధ్యాభ్యాసకులకు సరిపడని ప్రత్యేక విద్యా కార్యక్రమం ఏది అంటున్నాడు. త్వరితపరచడం అనేది ఇది ఎక్స్ట్రాడినరీ పిల్లల కోసం, అంటే టాలెంటెడ్ పిల్లల కోసం త్వరితపరచడం అని అంటారు. సైకాలజీ క్వశ్చన్. నెక్స్ట్ జల కాలుష్య నియంత్రణ చట్టం ఎప్పుడు వచ్చింది? ఇది 1974. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. మోటార్ వాహనాల చట్టం 1988. పర్యావరణ చట్టం 1986. నెక్స్ట్ చూడండి, ప్రతిభావంతులకు సమకూర్చే బహురూప విద్యా ప్రణాళికలు అనే ప్రత్యేక విద్యా విధానం ఈ రకానికి చెందింది. వేర్పాటు మరియు వేర్పాటు ఉంచడం. ఓకే, వేర్పాటు, పృథక్కరణం, త్వరితపరచడం, ఇవన్నీ 3 ఉన్నాయి. దీని యొక్క డెఫినేషన్స్ అవి చూసుకోవాలి, సైకాలజీలో వస్తాయి మనకు. సృజనాత్మకత గల విద్యార్థి లక్షణం కానిది ఏది? జట్టులో ఉండడానికి ఇష్టపడడం. సృజనాత్మకత ఉన్నవాడు సింగిల్గా డిఫరెంట్ టైప్ ఆలోచనలతోటి ఒకడే ముందుకెళ్తాడు. ఓకే, హెరాయిన్ మత్తు పదార్థం వలన దీనికి అవకాశం ఎక్కువ, గుండె జబ్బులకు అవకాశం ఎక్కువ. కూడా మనకు జతపరచండి ఇచ్చిండు. భారతరత్న అబ్దుల్ కలాం ఏం చేసిండు మనకు? వేటిలో అతను తెలుసుకోవాలి మనం, దేనికి ఒక ఉదాహరణ అతను సైద్ధాంతిక విలువలు కలవారు. ఓకే, బిల్ గేట్స్ అంటే ఏంటి? అధిక ప్రాపర్టీ అంటే ఏమొస్తుంది మనకు? ఆర్థిక విలువలు. చూడండి ఇక్కడ ఆర్థిక విలువలు గలవారు. నెక్స్ట్ బాపు అంటే మనకి ఏమన్నారు? సౌందర్య ఆధారణ. ఎస్, ఇది సౌందర్య ఆధారణ విలువలు. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఏమన్నారు? సాంఘిక విలువలు కలవారు. నెక్స్ట్ దత్తాంశంలోని అన్ని విలువలను పరిగణలోనికి తీసుకునేది ప్రామాణిక విచలనం. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు ఇక్కడ మనకి ఇచ్చిండు బహుళకం కనుగొండి, అంటే ఎక్కువగా రిపీట్ అయ్యేది మనకు బహుళకం. ఇందులో బహుళకం అనేది లేదు కాబట్టి నిర్వచించబడలేదు అంటున్నాడు. నెక్స్ట్ మధ్యగతం అంటే ఏంటి? మనకు అత్యంత మధ్య విలువ అంటున్నాడు. ఓకే, ఇది మన మధ్యగతం. నెక్స్ట్ సామాజిక పర్యావరణం, సరైన జతలను ఎంచండి అంటున్నాడు. ఏ మరియు సి 2 సరైనవి. సామాజిక పర్యావరణం అంటే అలవాట్లు, వైఖరులు. నెక్స్ట్ సాంకేతిక పర్యావరణం అంటే ఆధునిక గృహోపకరణాలు. ఓకే, నెక్స్ట్ చూడండి, స్వేచ్ఛ మరియు సమానత్వం ఈ విలువలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. స్వేచ్ఛ, సమానత్వం రాజకీయ విలువలు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చిండు? జతపరచండి ఇచ్చిండు. చూడండి, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఉపయోగించిన పరికరం. ఫస్ట్ ఏ, లియోపోల్డ్ బెల్లాక్ ఏ పరికరం ఉపయోగించాడు? చిల్డ్రన్స్ పర్సెప్షన్ పరీక్ష. ముర్రే మోర్గాన్ ఇద్దరు ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఓకే, కెంట్ రోషన్ సిరామార్కలు. ఇక్కడ చూడండి, సిరామార్కల పరీక్ష. హెర్మన్ రోషాక్ ఏమన్నాడు మనకు? సిరామార్కల పరీక్ష. కెంట్ రోషనాఫ్ ఇతను పద సంసర్గ పరీక్ష. ఓకే, నెక్స్ట్ చూడండి, సామాన్య సంభావ్యత వక్రరేఖను ఇలా కూడా అంటారు, గాస్ విభాగితం. నెక్స్ట్ వర్గీకృత దత్తాంశం యొక్క బహుళకం L ప్లస్ Δ1 Δ1 ప్లస్ Δ2 ఇంటూ C. ఇంకా డిఫరెంట్ టైపు ఫార్ములా కూడా ఉన్నది. Fలో తీసుకుంటాం L ప్లస్ F0/F1 ప్లస్ F2 సంథింగ్ ఏమో ఉన్నది. నేను ఇంకో సెపరేట్ వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రుణాత్మక వైషమ్య గుణకం దీనిని సూచిస్తుంది. అంక మధ్యమం బహుళకం కన్నా తక్కువ. ఓకే, మధ్య విచలనం ప్రామాణిక విచలనం కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాఠశాల అభివృద్ధికి స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ. పాఠశాల కనీస సౌకర్యాలను గురించి తెలిపిన NCFలోని అధ్యాయం 4. ఓకే, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 21 సబ్సెక్షన్ 1 ప్రకారం పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటులో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రాతినిధ్యం ఈ విధంగా ఉండాలి. ఆ కమిటీలో కనీసం 4/3 సభ్యులు ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, కింది వాటి ప్రవచనాలలో ఏవి సరైనవి? వ్యవహారిక సత్తావాదంలో విద్యార్థులు పూర్తిగా ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటారు. రాంగ్. భావవాదం ప్రకారం ఉపాధ్యాయుడు తన సబ్జెక్టు మీద పట్టును కలిగి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. ఇది కరెక్ట్. నెక్స్ట్ ప్రకృతివాదం ప్రకారం ఉపాధ్యాయునికి స్థానం తెర వెనుకాల ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ నూతన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడానికి కారణం పారిశ్రామికీకరణం. అనియత విద్యకు ప్రాముఖ్యతనిచ్చినది
యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ 1978. అధికంగా బోధన జరుగుతున్న విద్యార్థులను నేర్చుకున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే అని గుర్తించిన కమిటీ ఇది యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆల్సో మ్యాచింగ్. ఎన్ని మ్యాచింగ్స్ ఇచ్చిండో అంటే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకు కనీసం 3 క్వశ్చన్స్ తెలిసి ఉంటేనే మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. బాగా డిఫికల్ట్ టఫ్ లెవెల్లో ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. ఇంకా ఇప్పుడు మనకు జతపరచండి ఇచ్చిండి. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యలో గుణాత్మకతను ఏర్పడిన సంవత్సరం అంటున్నాడు. పెంపొందించిన ఏర్పడిన సంస్థలు ఎన్సిఈటిఈ ఎప్పుడు ఏర్పడింది మనకు 1995. ఎన్సిఈఆర్టీ 1961. ఎస్ఐఈటి సైట్ ఓకే. ఎస్ఐఈటి ఎప్పుడు ఏర్పడింది మనకు 1985. సిఐఈటి ఎప్పుడు ఏర్పడింది మనకు 1982. నెక్స్ట్ డిఐఈటి డైట్ ఓకే. డైట్ ఎప్పుడు ఏర్పడింది 1986. నెక్స్ట్ జాతీయ ప్రతిజ్ఞ అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులచే చేయించాలని సిఫార్సు చేసినది భావ సమైక్య కమిటీ. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది 1958. ఇప్పటి వరకు ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఏ దశ పూర్తయ్యేసరికి పిల్లవాడు సాంఘిక పరిస్థితులలో తన భావోద్వేగ వ్యక్తీకరణను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ మరియు కోఆర్డినేషన్ ఎవరు స్థాపించారు? ఇందిరాగాంధీ. నెక్స్ట్ కింది జతలలో ఏవి సరైనవి? తివారీ కమిటీ 1980 మహిళా విద్యపై అధ్యయనం చేసింది. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఇది రాంగ్. జిల్లా పబ్లిక్ హియరింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించే వ్యక్తి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. ఇది కూడా రాంగ్. ప్రపంచ అటవీ దినోత్సవం March 21. ఓకే, మార్చ్ నెలలో వచ్చే దినాలు గుర్తుంచుకోవాలి. కంపల్సరీ మార్చ్ నెలలో అడుగుతాడు. వాటర్ డే కూడా ఉన్నది March 22. ఓకే. భూమండలం వేడెక్కే ప్రక్రియను గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాడు. ఎస్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో సామాజిక తరగతి తెలిపే అతి గొప్ప సూచిక ఆదాయ పరిమాణం. విద్యకు అత్యంత అనుకూలమైనది ఏది? సామాజిక తరగతి. కింది వాటిలో ఏది సాంఘిక సమూహం? ప్రేక్షకులు. కింది వాటిలో ఏది సత్య ప్రవచనం? గ్రామీణ కమ్యూనిటీ ప్రాక్టికల్ విద్యను అందిస్తుంది. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో ఏది అసత్య ప్రవచనం? సమాజ మార్పులు ఎల్లప్పుడూ ఆహ్వానించబడుతుంది. సాంఘిక. ఇది కరెక్ట్. నెక్స్ట్, కేస్ట్ అను పదం ఈ భాషా పదం నుండి వచ్చింది. లాటిన్ భాషా పదం. కేస్ స్టడీ ఉంది కదా అందులో మన సైకాలజీ క్వశ్చన్. సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుంటాయి. ఇదేంటిది మనకు? జైగార్నిక్ ఎఫెక్ట్. ఓకే. నెక్స్ట్, ఎబ్బింగ్ హౌస్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రకారం 1 నిమిషంలో నేర్చుకున్నది 6 రోజుల తర్వాత మనం మర్చిపోయే శాతం ఎంత అంటున్నాడు? 75%. నెక్స్ట్, భావన చిత్రాలను మొదటిసారిగా రూపొందించిన వారు నోబ్యాక్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పురుష స్త్రీ అక్షరాస్యతలు వరుసగా 75%, 59%. ఓకే. నెక్స్ట్ చూడండి, కేంద్రంలో విద్యాశాఖకు గల నూతన పేరు మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఎంహెచ్ఆర్డి. నూతనంగా ఎంహెచ్ఆర్డి అని పిలుస్తున్నాం మనం. అనియత విద్య లక్షణం కానిది ఏది? విద్యా లక్ష్యాలను వ్యక్తిగతం కాదు. నెక్స్ట్ చూడండి, విలీన విద్యకు ప్రోత్సహించినది ఎవరు? ఎన్పిఈ 1986. నెక్స్ట్, సమ్మిళిత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు వృత్యంతర శిక్షణిచ్చే జాతీయ స్థాయి సంస్థ ఇది అంటున్నాడు. NIMH. ఓకే. 1984 సంవత్సరంలో మొట్టమొదటి అంధుల పాఠశాల ఈ దేశంలో స్థాపించబడింది, ప్యారిస్. నెక్స్ట్, నిబంధన అభ్యాసనంలో విచక్షణ నియమాన్ని వివరించే ప్రయోగం పావ్లవ్ కుక్కపై చేసిన ప్రయోగం. ఇక పావ్లవ్ గురించి మనకు 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో నిబంధన అభ్యాసనంలోని సూత్రాలకు చెందనిది అంటున్నాడు. అభ్యాసన నియమం. దీంతో మనకు మన 2018లో కండక్ట్ చేయబడిన హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఏంది గ్రేడ్ 2 పేపర్ 2 క్వశ్చన్ పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఓవరాల్గా అనలైజ్ చేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకు సైకాలజీ నుంచి 40 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, నేను ఇక్కడ కౌంట్ చేసిన 40 క్వశ్చన్స్ సైకాలజీ నుంచి వచ్చినాయి మనకు.
స్టాటిస్టిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే చూడండి, ఇప్పుడు మనకు సైకాలజీ నుంచి 40, ఈ స్టాటిస్టిక్స్ నుంచి 25 అంటే ఎంత అవుతాయి? 40, 20, 60 అంటే 60, 70 అనుకోండి. 70 అంటే మనకు అప్రాక్సిమేట్లీ 70 అంటే 150లో 70 క్వశ్చన్స్ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి ఉన్నాయి. 70 క్వశ్చన్స్ ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి ఉన్నాయి. అయితే మిగిలిన అన్ని క్వశ్చన్స్ మనకి ఏమవుతాయి అంటే పేపర్ 2 ఫిలాసఫీ నుంచి మనకి ఏమేమి అడిగిండంటే ఫస్ట్ చూడండి మనకు ఎక్కువగా ఒకసారి జాన్ డూయి గురించి వచ్చింది క్వశ్చన్. ఓకే, జాన్ డూయి నుంచి క్వశ్చన్ వచ్చింది. సైకాలజీ నుంచి మనకు టోటల్గా 40 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సైకాలజీ 40 క్వశ్చన్స్ వచ్చినాయి. స్టాటిస్టిక్స్, ఓకే, సాంఖ్యక శాస్త్రం నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే మనం 40, 25 ఈ విధంగా వీటిని వదిలిపెట్టి మనం ఫిలాసఫీ నుంచి ఎక్కువగా మనకు గాంధీజీ గురించి అడిగిండు, జాన్ డూయి గురించి అడిగిండు క్వశ్చన్స్. నెక్స్ట్ మన కమిషన్స్ గురించి అడిగిండు. ఇంకా ఏంటి, ఉమెన్స్ ఎడ్యుకేషన్ గురించి ఏమో క్వశ్చన్స్ అడిగిండు. నెక్స్ట్ పీడబ్ల్యూడి యాక్ట్స్, మన వైకల్యం గల పిల్లల గురించి, అగ్రాఫియా, డిస్గ్రాఫియా, అది మనకు ఒక బాక్స్ ఉంది కదా, అదైతే కంపల్సరీ చూసుకోవాలి. అందులో నుంచి 2 క్వశ్చన్స్ అడిగిండు. నెక్స్ట్ ఈ విధంగా మనం ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇంకొక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో 2017లో. అందులో నుంచి కూడా మనకు సైకాలజీలో, ఇంకా సాంఖ్యక శాస్త్రంలో, ఇంకా మన ఫిలాసఫీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగిండో అందులో కూడా అనలైజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఓకే.